ఈస్ట్ స్టోర్పురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ సన్ వెస్ట్కి వెళ్ళి తనకు ఇష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని తన నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫీస్ట్ కొని గెస్ట్ గా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెన్ రోస్ట్ ని బెస్ట్ అంటూ తినేసి హోస్ట్ కూడా మిగల్చకుండా ఒక ముక్క కూడా వేస్ట్ చేయకుండా ఆయన సుష్టుగా భోజనం చేసి పేస్ట్ పెట్టుకుని పళ్ళు తోముకొని మరి రెస్ట్ తీసుకున్నాడంటే ఏ రుష్టు లేకుండా. చాలా ఎక్కువ వదలమంటావా భాషా పరోటాలు వాటాలు తూటాలు ఎది ప్రాస పరోటాలు. ఇంకో ఫొటోస్ ఎప్పుడు దిగేవే కానీ ఒకసారి ఏదైనా ఒక డైలాగ్ చెప్పు, నేను హోల్డ్ చేస్తాను. నేను పట్టుకుంటావా? గురు మీరు ఎప్పుడైనా ఈ మనం ఎక్కినారా? అది కాదన్న గురు, రేత్రి నాకు మా సట్టగా చేసినానండి. నన్ను నా మామ ఇద్దరం కలిసి విమానాల స్టేషన్కి పోయినామంట. ఓలమ్మో ఆ విమానాల స్టేషన్ ఎంత రద్దీగా ఉందనుకుంటున్నారు. కాళ్ళతో ఎంతలా పోనామండి. మా మామ గబుక్కుమని వెనకాలండి ఎక్కి పైన ఉన్న కడుపు తీసి బల్ల మీద పరిచేసినాడు. ఆ పలహాలు కలకత్తాడు వచ్చి ఇది నా బల్ల ఇది నా బల్ల అని అంటున్నాడు. అది మా బల్ల అని మేము ఎన్నిసార్లు చెప్పినా అంటే మారదు కదా. So cute, Nana, so spontaneous. And yeah, ఒకసారి మళ్ళీ అవార్డ్ ఇస్తున్న పోజ్ అంట ప్లీజ్. అవార్డ్ ఇస్తున్న take few captures. గోల్డ్ ఫైల్స్ మానిటర్స్ వెనక అయిపోయిందా? ఎలా ఫీల్ అవుతున్నావు ఈ అవార్డు వచ్చినందుకు?
నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ అవార్డు కూడా చాలా ఇంపార్టెంటే. ఆల్రెడీ నాకు డ్రామా జూనియర్ సీజన్ 6 విన్నర్ అండ్ నంది అవార్డ్, బాలకళాశ్రీ కూడా వచ్చింది. 2 ప్రాజెక్ట్స్ చేశాను. ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్ అయినా చేస్తున్నావు? ప్రెజెంట్ అయితే నందికి ప్రిపేర్ అవుతున్నా. నెక్స్ట్ ఈ ఇయర్ నంది 2024కి ప్రిపేర్ అవుతున్నా. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున్న సూత సుతన కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం మెట్టిదివి, అతి జుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిదివి, మట్టి కుండలో పుట్టిదివి కదా. ఈయనదే కులము. హాయ్ ఆరాధ్య. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఎలా ఫీల్ అవుతున్నావు నీకు అవార్డు వచ్చినందుకు? It's very important, I think so. I got Drama Genius Award and Nandi Award, and this is also important only. ఓ, ఇది బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ ఆఫ్ ద ఇయర్ వచ్చింది కదా, హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? Super happy. విచ్ క్లాస్ యూ ఆర్ స్టడీ? 6th. రైట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా చేస్తున్నావు? పిలుస్తారు ఇంకా సినిమాకి. పొలిమేరా 3 నెక్స్ట్ ఇయర్లో చేస్తాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విహారీ మీడియా. ఇప్పుడు మనం ఎవరితో ఉన్నాం తెలుసా? హర్షిత్ గారితో అండి. జబర్దస్త్ యాక్టర్ అయినా చాలా స్కిట్లో లేడీ గెటప్ వేశారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. మీరు ఈ అవార్డ్ ఫంక్షన్స్ రావడానికి ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం పడే కష్టానికి ఒక అవార్డు ద్వారానే మనకి గుర్తింపు అనేది ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇక్కడ మీకు ఇలాంటి అవార్డ్స్ ఎక్కడైనా మీరు తీసుకున్నారు? తీసుకున్నాను, చాలా అవార్డ్స్ తీసుకున్నాను. ఓకే అండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు మీరు? ప్రజెంట్ ఒక మూవీ చేస్తున్నాను అండ్ ఇంకా జబర్దస్త్ కంటిన్యూగానే చేస్తున్నాను. కంటిన్యూ. అవును. ఇంకా ఏ మూవీ చేస్తున్నారో చెప్తారు? మూవీ నేమ్ ఇంకా రివీల్ చేయలేదు, బట్ అయితే మూవీ చేస్తున్నాను. మంచి క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విహారీ మీడియా ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాంకర్ పప్పు. విహారీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వచ్చేసి యాంకర్ పప్పు. నా వీడియోస్ మీకు ఎప్పుడైనా బోర్గా ఫీల్ అయినప్పుడు యాంకర్ పప్పు అనే హ్యాష్ట్యాగ్ని మీరు క్లిక్ చేశారంటే మీకు చాలా వీడియోస్ వస్తాయి, మీరు హ్యాపీగా ఫీల్ కావచ్చు. అండ్ మీరు ఎవరనుకుంటున్నాను, నన్ను నారా లోకేష్ డూప్ని అండి. నేను జూనియర్ లోకేష్ అంటారు నన్ను. అండ్ నేను ఆర్జీవి గారి మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు రాబోయే ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఆ స్టారీస్ బ్యాండ్ అండ్ బిగ్ బాస్ వసంతి గారి హస్బెండ్ గారితో నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను ఆ మూవీలో. అండ్ చాలా ఇంటర్వ్యూస్, మీరు మూవీస్ కన్నా నా ఇంటర్వ్యూస్ చూస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? Thank you so much, and please do subscribe Vihaరీ Media. నేను మీ యాంకర్ పప్పు.